హాయ్ అండి. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ అండి. నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్‌గా అండ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా శ్రావణి హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాను. బ్లాక్స్ అనేటివి ఒట్టి హార్ట్‌కి వెళ్ళే ఆర్టరీస్‌లోనే కాదు, బాడీలో ఉన్న ఏ ఆర్టరీకైనా బ్లాక్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ కంపారిటివ్‌లీ రిలేటివ్‌లీ దోస్ బ్లాక్స్ ఆర్ మోర్ ఇన్ ద హార్ట్. బట్ దట్ విల్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ ద అదర్ వెసల్స్. ఓకే. లైక్ అంటే కిడ్నీకి సప్లై చేసే ఆర్టరీస్ గానీ, బ్రెయిన్‌కి సప్లై చేసే ఆర్టరీస్ గానీ, లోయర్ లింబ్ సప్లై చేసే ఆర్టరీ, వీటన్నిటిలోనూ బ్లాక్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో, డిపెండింగ్ అపాన్ ఏ ఆర్గాన్‌కి సప్లై చేసే ఆర్టరీ అనే దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా సింప్టమ్స్ వస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్‌కి సప్లై చేసే ఆర్టరీ బ్లాక్ ఉన్నప్పుడు డిజీనెస్ లాగా ఉండడం గానీ, ఇంకా ఒకవేళ అది అల్సరేట్ అయితే పెరాలిసిస్ లాగా, అల్సరేట్ అయి థ్రాంబస్ ఫార్మ్ అయితే పెరాలిసిస్ లాగా ప్రెజెంట్ చేయడం గానీ, కిడ్నీకి సప్లై చేసే ఆర్టరీ గిన బ్లాక్ అయితే బీపీ ఎక్కువ అవ్వడంగా, అంటే ఐ మీన్ స్టెనోసిస్ వచ్చిందంటే హైపర్ టెన్షన్‌గా ప్రెజెంట్ చేయడం గానీ, అలాగే లాంగ్ టర్మ్‌గా ఉందంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం గానీ ఉంటుంది. ఒక్కొక్కసారి మన స్టమక్‌కి అంటే సీలియాక్ ఆర్టరీ అంటాం. ఇలాంటి వాటిని సీలియాక్ ఆర్టరీ గానీ, లేకపోతే మీసెంట్రిక్ ఆర్టరీ గానీ, ఇలాంటి వాటిలో కూడా బ్లాక్స్ వచ్చేదాన్ని. ఇలాంటి వాటిలో బ్లాక్ వచ్చినాయంటే పర్టిక్యులర్‌గా భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పిలాగా ఉండడం గానీ, సో ఇవన్నిటిని మనం విల్ కన్సిడర్ దీస్ ఆర్ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్. మెయిన్‌గా అదర్ ఆర్టీరియల్ డిసీజెస్ అంటే కరోనరీ కాకుండా అదర్ ఆర్టీరియల్ డిసీజ్‌గా అంటాం. వీటినన్నిటిని కూడా మనం ఎలా అయితే హార్ట్‌కి సంబంధించిన ఆర్టరీకి యాంజియోప్లాస్టీ చేసి స్టంట్స్ వేస్తామో, ఇలాంటి వాటికి కూడా డిపెండింగ్ అపాన్ ద సింప్టమ్స్‌ని బట్టి దానికి మనం యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్స్ వేయొచ్చు.